ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ తీర్పుపై ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతం పెరగడంతో ఓటింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపోటమిలు లెక్కలేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. 6 గ్యారంటీ పథకాలు జనంలోకి వెళ్లాయని, తమకే ఓటర్లు పట్టం కట్టారని అధికార కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో పాటు మోడీ వేవ్ తో సంచలన ఫలితాలు రాబోతున్నాయని కమలం పార్టీ ధీమాగా ఉంది. 5 నెలల కాంగ్రెస్ పాలనపై విసిగిపోయిన జనం కారుకు జై కొట్టారని బీఆర్ఎస్ అంటోంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటర్ నాడి ఎలా ఉంది? పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి తీర్పిచ్చారు? ఎక్కడ ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది? రియల్ గ్రౌండ్ రిపోర్ట్ గురించి మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, రిపోర్ట్ లో నిన్న 6 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేశాం స్పందన. మొట్టమొదలు ఓల్డ్ సిటీ హైదరాబాద్, తర్వాత మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్. సో ఈ కాన్స్టిట్యున్సీస్ అన్ని, అదేవిధంగా నల్గొండ, ఇవి కవర్ చేశాం. ఎందుకంటే నిన్న అవి చాలా క్లియర్గా ఉండే. ఆ కాన్స్టిట్యున్సీస్ అన్నిట్లో కూడా కరీంనగర్లో, మల్కాజ్గిరిలో, నిజామాబాద్లో క్లియర్గా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది. నల్గొండలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. హైదరాబాద్లో ఎంఐఎం గెలవబోతుంది. సో మిగతా ఇవాళ మరొక 4 కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటున్నాం మనకు. ఎందుకంటే వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి మన రిపోర్టర్స్ నుంచి వస్తున్న సమాచారం, రిపోర్టర్స్ వాళ్ళ లోకల్ లెవెల్లో కూడా, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో వచ్చిన వాటన్నిటి క్రోడీకరించి మనం చేయబోతున్నాం. భరత్, చూద్దాం. అయితే వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేశారు. అలాగే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా కూడా కాదని కాంగ్రెస్ లో చేరారు కావ్య. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీలో చేర్చుకుని బీజేపీ టికెట్ ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారుడు సుధీర్ కుమార్ కూడా బరిలో నిలిచారు. మరి ఇక్కడ ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? వరంగల్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. అంటే వరంగల్ టికెట్ ఒక విధంగా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసింది స్పందన, ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎలక్షన్స్. ఎందుకంటే కడియం కావ్యకి ముందుగానే టీఆర్ఎస్ టికెట్ డిక్లేర్ చేసింది. ఆమె క్యాంపెయిన్ కూడా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేసిన తర్వాత ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అప్పటి వరకు కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు అని అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఆయన కూడా జంప్ అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే 3 క్యాండిడేట్స్ కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్సే. ఆరూరు రమేష్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉండే. సుధీర్ కుమార్ సరే మొదటి నుంచి 2001 నుంచి బీఆర్ఎస్ లో ఉన్నారు, అక్కడ జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆరూరు రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి గెలుపొంది మొన్న బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తి. సో మొత్తానికి ఇంట్రెస్టింగ్. ఒక 3 క్యాండిడేట్స్ బ్యాక్గ్రౌండ్ ఇదే. ప్లస్ కడియం కావ్య జాయిన్ కావడంతో కేసీఆర్ కొంత సీరియస్ అయ్యి బస్ యాత్ర, ఆయనలో కూడా కదిలికి వచ్చి పార్టీ క్యాడర్ ఇంకా వెళ్ళకూడదు అని ఉద్దేశంతో బస్ యాత్ర కూడా స్టార్ట్ చేశారు. సో కడియం కావ్య జాయినింగ్ అన్నది టీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ తాము డిక్లేర్ చేసిన క్యాండిడేట్ వారం రోజులు క్యాంపెయిన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఇదంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి. సో అందుకని వరంగల్లో ఏం జరిగిందో చూద్దాం. మన ప్రతినిధి ఒకవేళ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారో, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారో? శ్రీకాంత్, ఏమనిపిస్తుంది? వరంగల్ ట్రెండ్ ఏంటి? ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది శ్రీకాంత్? ఎస్ సార్, వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి మొత్తం 18,67,500 ఓట్లు కాగా ఇందులో 12,50,000 పైచీలకు ఓట్లు అయితే కూడా పోలేదని చెప్పొచ్చు. అంటే 67.91గా అయితే కూడా నమోదని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే మాత్రం 63గా ఉండేది. ఈసారి మాత్రం ఒక 5% ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపుగా 1 మినహా కూడా 6 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే అసెంబ్లీ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవడం. ఒకటి కూడా స్టేషన్ గల్పు సంబంధించిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాతకి ఇక్కడ వరంగల్ పార్లమెంటు టికెట్ పై కూడా ఎక్కువ మంది కూడా ఆశావాహులు అయితే పెరిగారు. దాదాపుగా 43 మందికి పైగా అభ్యర్థులు అయితే ఎక్కువ మంది పోటీ పడ్డారు. కానీ అలాంటి చివరి క్షణం వరకు కూడా స్క్రూటీ రావడం, ఆ తర్వాత కొంతమంది వెనుతిరగడంతో, అదేవిధంగా కొంతమంది బుజ్జగించడంతో కూడా లాస్ట్ చివరి
వరకు అయితే కూడా 42 మంది మాత్రమే ఫైనల్ గా అయ్యారని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా పార్టీలు చూసుకుంటే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఇందులో కీలకంగా ఉండని చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి వీరు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇటు కడియం కావ్యకైతే టికెట్ కేటాయించారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యం, అదేవిధంగా కడియం శ్రీహరితో కలిసి మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంత మునుపు కూడా వర్ధనపేటకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కూడా ఏదో కూడా కాస్త అసంతృప్తిగా ఉండటం, అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాతకి 3వసారి కూడా టికెట్ వచ్చినా కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో మాత్రం ఓటమి పాల్చెందాడు. దాంతో అసంతృప్తిగా ఉన్నటువంటి ఆరు రమేష్ అదే బీఆర్ఎస్ పార్టీపై కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కూడా ఆరోపణలు చేస్తూ తన ఓటమికి ప్రధాన కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కారణం అంటూ కూడా అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వీయడం జరిగింది. ఆ తర్వాతకి బీజేపీ పార్టీలో తీర్థం పుచ్చుకోవడం, అదేవిధంగా వెంటనే కూడా పార్టీలో చేరడం, అదేవిధంగా పార్లమెంట్ కూడా పోటీ చేశారని చెప్పొచ్చు. మరోవైపు కూడా ఉద్యమకారుడిగా పేరున్నటువంటి మారపల్లి సుధీర్ కుమార్ కూడా అనూహ్యంగా టికెట్ అయితే లభించని చెప్పొచ్చు. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి టికెట్ కోసం గత కొంతకాలంగా ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఉద్యమకారులు కూడా పట్టుపట్టడం జరిగింది. ఎవరైనా కూడా ఉద్యమకారులకి టికెట్ కేటాయించాలంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కలవడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అంటే ఈ క్రమంలో కూడా ఇటు కడియం కావ్య పార్టీ వీడటం, అదేవిధంగా ఆరు రమేష్ పార్టీ వీడడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉద్యమకారుడైనటువంటి నేతలకే టికెట్ కేటాయించాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుధీర్ కుమార్ ను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాతకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ పై కూడా కేసీఆర్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ కూడా దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఎలాగైనా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలుపుకోవాలని చెప్పి గెలవాలి. ఎందుకంటే కూడా సిట్టింగ్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి పసునూరు దయాకర్ ఉండటం, ఆ తర్వాతకి పార్టీ వీడటం, టికెట్ కేటాయించకపోవడంతో కూడా పార్టీ వీడటం, ఆ తర్వాతకి వరంగల్ పై కూడా ఎక్కువ దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నేతల పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా 67% ఓటింగ్ అయితే నమోదైన నేపథ్యంలో కూడా ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశం ఉండేది కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మన ప్రస్తుతానికైతే కూడా నియోజకవర్గాల వారిగా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పట్టు. ఎందుకంటే కూడా ప్రస్తుతానికైతే వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి చూడొచ్చు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ అన్నట్టుగానే వర్సెస్ గానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి గత అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ నేపథ్యంలో కూడా మొదటి స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొండా సురేఖ ఉండటం, 2వ స్థానంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఉండటం. ఎందుకంటే కూడా మొత్తం ఇక్కడ వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి ఓట్లు శాతం చూసుకుంటే మాత్రం 1,98,928 ఓట్లు కాగా ఇక్కడ 59 ప్రస్తుతానికైతే కూడా అసెంబ్లీ కూడా పార్లమెంట్ సంబంధించిన ఓటింగ్ శాతం మాత్రం 59.430 అయితే కూడా నమోదని చెప్పొచ్చు. ఇందులో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ నువ్వా నేనట్టుగా పోటీ పడటం, అదేవిధంగా ఎక్కువ మాత్రం పై చేయి మాత్రం బీజేపీకి ఉందని చెప్పొచ్చు. అంటే వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి దీనిలో మాత్రం ఆరు రమేష్ కి అయితే కూడా ఎక్కువ ఓట్ల వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కూడా వరంగల్ పశ్చిమ చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం 2,33,905 ఓట్లు కాగా ఇందులో 52% మాత్రమే పోలింగ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ పట్టణానికి సంబంధించిన వాసులు మాత్రం కాస్త ఆసక్తి చూపకపోవడం, ఓటింగ్ శాతంలో వెనుకడుగు వేశారని చెప్పొచ్చు. ఇందులో గతంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి వారిగా చూసుకుంటే మాత్రం నాయన రాజేందర్ రెడ్డికి మాత్రం 72,649 ఓట్లు నమోదు కావడం, అదేవిధంగా 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వినయ్ భాస్కర్ కు 57,318 ఓట్లు రావడం, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రావు పద్మకు మాత్రం 30,800 నమోదైంది. ఇందులో శ్రీకాంత్, ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం వరంగల్ తూర్పులో ఎవరికి బీజేపీకి మెజారిటీ వస్తుందంటారా ఆరు రమేష్ కు? ఎస్ సార్, అంటే ఆరు రమేష్ కి అయితే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా దాదాపుగా 20 నుంచి 30,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి వరంగల్ దాని సంబంధించి తూర్పు వరంగల్ తూర్పు. సో కొండా సురేఖ ఇలాకాలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావట్లేదు. కొండా సురేఖ ఇలాకాలో బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి బీజేపీకి మెజార్టీ వస్తే మరి ఇబ్బంది కదా మంత్రికి. ఆమె ఇంకా మెదక్ ఇన్ఛార్జ్ ఎక్కువ తిరిగినట్టున్నారు వరంగల్ కంటే ఎక్కువ.
అవునవును సార్. సో అంటే ఎవరు ఎఫెక్ట్ వరంగల్ మరొక- మెజార్టీ రావడానికి ఎవరిది? ఎర్రబెల్లి ప్రదీప్ రావు గట్టిగా పనిచేయడం కారణమా, లేకపోతే ఆరు రమేష్ కూడా అక్కడ పర్సనల్ గా ఉందా? ఎస్ సార్. ఎందుకంటే కూడా వరంగల్ తూర్పుకు సంబంధించిన నియోజకవర్గం ఇటు వర్ధనపేటకు ఆనుకొని ఉంటుంది. అదేవిధంగా సిటీ ప్రాంతం, అదే పట్టణ ప్రాంతం కావడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి పట్టు ఉంది. అంటే గత 2-3 ఎన్నికల్లో కూడా బీజేపీ మాత్రం 2 స్థానం నుంచి 3వ స్థానం మాత్రమే ఉండేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 2వ స్థానానికి రావడం, దాదాపుగా 95,000 ఓట్లు రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అంటే అదే రిపీట్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇప్పుడు ఆరు రమేష్ బలమైనటువంటి నేత కావడం, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ప్రచారాలు చేయడం, మరోవైపు కూడా మోడీ కూడా 2 సార్లు అయితే కూడా మోడీ ర్యాలీ జరగడం, అదేవిధంగా ఒక బహిరంగ సభ నిర్వహించడం, మరో సంబంధించి రాజస్థాన్, అదేవిధంగా ఇతర సంబంధించి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ రావడం, బహిరంగ సభలు నిర్వహించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పథకాలు కూడా వరంగల్ పట్టణ కేంద్రంలో ఎక్కువ అమలు కావడంతో కూడా ఎక్కువ మంది ఓటర్లు మాత్రం బీజేపీకి పట్టం కట్టారని చెప్పొచ్చు సార్. ఓకే. సో వరంగల్ వెస్ట్ లో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి, విజయ్ భాస్కర్, ఇక్కడ వినయ్ భాస్కర్ ఇద్దరు. వినయ్ భాస్కర్ వాళ్ళిద్దరు మెజారిటీ తీసుకురాగలిగారా, లేకపోతే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది? అర్బన్ వరంగల్ వెస్ట్ అంటే విద్యార్థికులు ఎక్కువ ఉండేది. కాకతీయ యూనివర్సిటీ కూడా బహుశా వరంగల్ వెస్ట్ లోనే ఉంటుంది కదా? అవును సార్. అంటే వరంగల్ పశ్చిమ చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు నిలయం ఉంటుంది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర సంబంధించిన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఇతర సంబంధించిన అందరూ కూడా ఎక్కువ ఉండే ప్రాంతం అయితే వరంగల్ పశ్చిమ. ఇక్కడ పశ్చిమ నేపథ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గెలుపొందాడు. 2వ స్థానంలో వినయ్ భాస్కర్ ఉండటం, 3వ స్థానంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రావు పద్మ మాత్రం 3వ స్థానానికి అయితే ఉన్నదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా కాస్త బీజేపీ పార్టీ ఎక్కువ కూడా మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థికులు మాత్రం ఎక్కువ స్థానిక పార్టీలు కాకుండా కూడా సెంట్రల్ సంబంధించిన బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపాలని చెప్పొచ్చు. దాదాపుగా ఇక్కడ ఎక్కువ కూడా ఓట్ల శాతం ప్రకారం చూసుకున్నా కూడా బీజేపీ పార్టీ మాత్రం 10 నుంచి 15,000 ఎక్కువ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పొచ్చు సార్. వరంగల్ ఈస్ట్ వెస్ట్ రెండు కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాయి. బీజేపీ ఉంటుంది సార్. బీజేపీ సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా? కాంగ్రెస్ ఉంటుంది సార్ సెకండ్ పొజిషన్ లో మాత్రం. రెండు చోట్ల అవును సార్. ఓకే, అంతే సార్. సో ఈ వరంగల్ అర్బన్ కి వచ్చేసరికి దాదాపు 30,000 మెజార్టీ వరకు బీజేపీ ఉండొచ్చు, అంతేనా మీ అసెస్మెంట్ ప్రకారం? అవును సార్. 20 నుంచి 30,000 ఉంటుంది సార్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15,000 బీజేపీకి ఉండే అవకాశం ఉంటుంది సార్. ఓకే, సో రెండు కలిపి దాదాపు 30,000-35,000 మెజారిటీ వరంగల్ అర్బన్ లో బీజేపీకి రావచ్చు. ఓకే, దెన్ విల్ గో టు రూరల్ కాన్స్టిట్యున్సీస్. భూపాలపల్లి ఎట్లా ఉంటుంది? ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది సార్? భూపాలపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉండటం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి ఉండటం. అయితే గత జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 123,000 పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 70,400 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. బీజేపీ పార్టీ మాత్రం కేవలం 15,000 ఓట్లు మాత్రం రావడంతో కూడా బీజేపీ మాత్రం ఇక్కడ మాత్రం చివరి స్థానంలో ఉండిపోయిందని చెప్పొచ్చు సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూపాలపల్లి మాత్రం ఎక్కువ కూడా కావ్యకైతే కూడా పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇక్కడ ఓట్లు మాత్రం 15 నుంచి 20 నుంచి 25,000 వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఎక్కువ మెజార్టీ ఉండే అవకాశం కనిపిస్తుంది. 20-25,000 మెజార్టీ భూపాలపల్లిలో రావచ్చు. సెకండ్ పొజిషన్ లో భూపాలపల్లిలో కాంగ్రెస్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా? సెకండ్ పొజిషన్ మాత్రం బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ బీఆర్ఎస్ ఉండొచ్చు. ఓకే, ఒక ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం సార్. సో కాంగ్రెస్ కు కంఫర్టబుల్ గా 20-25,000 మెజార్టీ అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే తీసుకొస్తారని చెప్పొచ్చు. గండ్ర సత్యనారాయణ ఉండటం. సార్, అవును సార్. ఓకే, నెక్స్ట్ స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి సొంత కాన్స్టిట్యున్సీ. అక్కడ స్టేషన్ గన్పూర్ పరిధిలో మెజార్టీ రావచ్చు కాంగ్రెస్ పార్టీకి? 30,000 నుంచి 40,000 మెజార్టీ రావచ్చు సార్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే, 30,000 to 40,000 స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ కు మెజార్టీ.
వస్తుంది సార్. ఎందుకంటే కూడా సొంత ఎమ్మెల్యే కడియం శ్రేయ ఉండటం, అదేవిధంగా తన కూతురుకే టికెట్ రావడం, అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా కలుపుకునే ప్రయత్నం చేయడం జరిగింది సార్ ఇక్కడ బాగా. ఓకే. సో అంటే గతంలో ఉన్నటువంటి ఇందిరా కూడా పోటీ చేసినప్పుడు 93,000 ఓట్లు వచ్చాయి సార్ ఓకే కాంగ్రెస్ పార్టీకి. ఓకే. సో అంటే కడియం శ్రీహరి ఒకవైపు, ఇంకోవైపు బీజేపీ అయితే వీక్. స్టేషన్ గన్పూర్ లో మనం నాకు తెలిసి 10,000 ఓట్లు కూడా వచ్చిండవు, 10,000 కంటే బిలో. లేదు సార్, 6,000 ఓట్లు వచ్చినాయి సార్. 6,000 ఓట్లు. ఓకే. సో స్టేషన్ గన్పూర్ లో రాజయ్య ఏం పని చేయలేదా టీఆర్ఎస్ కు సపోర్ట్ గా? రాజయ్యకు వచ్చిందని చాలా మంది అన్నారు. అవును సార్, కానీ ఎక్కువ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారని చెప్పారు సార్. ఎందుకంటే కూడా ఇతను కొన్ని ఓట్లు చీలే అవకాశం అని చెప్పి ముందుగా అయితే భావించారు మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత మాత్రం వన్ సైడ్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడినట్టుగా అయితే అవకాశం ఉంది సార్. ఓకే. సో అంటే స్టేషన్ గన్పూర్ విషయానికి వచ్చేసరికి చాలా కంఫర్టబుల్ మెజారిటీ కడియం కావ్యకు ఉండొచ్చు. అవును సార్, 30 నుంచి 40 ఉంటుంది. సో మనకు వరంగల్లో 35,000 మెజారిటీ వచ్చింది, కానీ భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్ ఈ రెండిట్లో కలిపితే దాదాపు 50,000 మెజారిటీ వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. సో 50 నుంచి 55,000. సో ఈ రెండు మెజారిటీలు కలిపితే అప్పుడు బీజేపీ బదులు కాంగ్రెస్ దాదాపు 15,000-20,000 మెజారిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేనా మీ అసెస్మెంట్? అవును సార్. అవును సార్. ఓకే సార్. సో నెక్స్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఇంకా పాలకుర్తి నియోజకవర్గం సార్. పాలకుర్తి నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే మాత్రం సార్ ఇక్కడ మొత్తం 126,648 ఓట్లు సార్. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మామిడాల యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి ఆమెకు ఎక్కువ లీడ్ వచ్చింది సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అందుకని దయాకరావుకు ఓట్లు 79,000 రావడం, ఆ తర్వాతకి 40,000 మెజార్టీ పైగా కాంగ్రెస్ పార్టీ రావడం, అదేవిధంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రతి ఉన్నటువంటి గ్రామాలను కూడా యశస్వి రెడ్డి స్వయంగా తిరగడం, అక్కడ నుండి ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశం కల్పిస్తుంది సార్. ఇక్కడ దాదాపుగా ఇక్కడ నుంచి 20,000 పైగా మెజార్టీ వచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండేది సార్. ఇక్కడ యశస్విని రెడ్డి నాకు గుర్తుండి దాదాపు 50,000 పైగా మెజార్టీ వచ్చింది యశస్విని రెడ్డికి పాలకుర్తి నుంచి కదా. సో ఇప్పుడు మెజారిటీ తగ్గుతుంది 20,000 కాంగ్రెస్ పార్టీ కంటే, అంతేనా? అవును సార్. సో సెకండ్ పొజిషన్ లో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ కు ఓట్లు వేయించగలిగారా, లేకపోతే అక్కడ కూడా సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుందా? కొంచెం మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు కొంచెం చీలినట్టుగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే కూడా ఎక్కువ కూడా ప్రచారం అయితే కోస్త వెనుకబడ్డారు సార్. అంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా ప్రచారం చేశారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేదని చెప్పి ఒక టాక్ ఉంది సార్. అదే పబ్లిక్ కూడా కాస్త అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాతకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం, అదేవిధంగా బీజేపీ పార్టీ ఉండటం, ఈ నేపథ్యంలో ఆరు రమేష్ పేరు ఎక్కువగా ప్రభావితం సార్. అంటే అక్కడ ఓటర్లు మనం గెలవడం జరిగింది. కలిసిన నేపథ్యంలో వారు ఎక్కువ కూడా బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపినట్లుగా కనిపిస్తుంది సార్. అక్కడ సెకండ్ స్థానంలో మాత్రం బీజేపీ ఉండే అవకాశం ఉంది. సో మనతో పాటు ప్రస్తుతం డోర్నకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, ఎస్, వరంగల్ పార్లమెంట్ మీ పార్లమెంట్ పరిధిలోకి రాదు, మహబూబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. బట్ మీ అసెస్మెంట్ ఏంటి? వరంగల్ పార్లమెంట్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? బీజేపీతో చాలా టైట్ కాంటెస్ట్ అని చెప్తున్నారు వరంగల్ పార్లమెంట్ లో, మీకున్న సమాచారం ఏంటి? నమస్కారం అండి అందరికి. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఓకే. కంపారిటివ్లీ మహబూబాద్, ఖమ్మం కంటే కొంచెం మెజారిటీ తగ్గొచ్చు, కానీ తప్పకుండా బీజేపీ అభ్యర్థి మీద పెద్ద పర్సనల్ గా పెద్దగా ప్రజల్లో పెద్దగా సానుకూలంగా లేకపోయినా సరే బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి మీద కూడా నెగటివ్ వచ్చింది కదా సొంత పార్టీలోనే. కడియం కావ్య టిఆర్ఎస్ లో టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ రావడం, దానివల్ల కేసీఆర్ అయితే కామెంట్ చేశారు, ఆమె కడియం శ్రీహరి పార్టీలోకి వెళ్లి టిఆర్ఎస్ బతికిచ్చారు, కాంగ్రెస్ లోకి వెళ్లి టిఆర్ఎస్ బతికిచ్చారని కేసీఆర్ కామెంట్ చేశారు. పైగా ఆమె వారం రోజులు క్యాంపెయిన్ చేసిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. సో ఇక్కడ కాంగ్రెస్ లో అక్కడ స్టేషన్ గన్పూర్ లో ఇందిరా లాంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, ఇవన్నీ జరగలేదంటారా? యా, మీరు అన్నట్టుగా కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగినా గానీ కేసీఆర్ గారు అవకాశం వాదం కంటే కడియం శ్రీహరి గారి అవకాశం దాని గురించి
అంత పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. కడియం శ్రీహరి గారు గత 30 సంవత్సరాలుగా మరి వారి అనుభవాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో వారికి ఉన్న ఒక సుస్థిర వారి పరిపాలన గతంలో చూసిరు. కడియం శ్రీహరి గారి మీద అందరికీ అభిమానం, గౌరవం తప్పకుండా ఉంది. సరే పార్టీ మారిన దానికి కొంత ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీ వారు వారిని బదనాం చేయాలనే ప్రయత్నాలు చేసినా గానీ కడియం శ్రీహరి గారు ఒక ఇమేజ్ ఉన్న లీడర్, ఒక దళిత కమ్యూనిటీ నుంచి ఒక విద్యావంతుడు. అదే విధంగా వారు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరిని పర్సనల్ గా ఎవరిని దూషించిన వారు కాదు. రెండవది అధికార ఏ పార్టీలో ఉన్నా గానీ ఆ పార్టీకి వారు కట్టుబడి పనిచేసిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా వారి మీద అభిమానంతో రామచంద్ర నాయక్ గారు, మీ ఉద్దేశంలో వరంగల్ పార్లమెంట్ లో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? 1 lakh మెజారిటీ రావాలని మా ఎక్స్పెక్టేషన్ అండి. రావాలని మీ ఎక్స్పెక్టేషన్, బట్ రియల్ గా ఎంత వస్తుంది? 50,000 to 1 lakh మధ్యలో డెఫినెట్ గా వారు గెలుస్తారు. 50,000 మెజారిటీ. ఓకే, మీరు ఫోన్ లైన్ లో ఉండండి, ఎందుకంటే మహబూబాద్ సంబంధించి కూడా అడుగుతాం. మా రిపోర్టర్ వరంగల్ గురించి చెప్తున్నారు. ఎస్ శ్రీకాంత్, సో వరంగల్లో పాలకుర్తిలో సెకండ్ టిఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? సార్ కొంచెం మెర్జ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకే ఉండే అవకాశం ఉంటుంది సార్ అక్కడ. ఓకే, సో భూపాలపల్లి, పాలకుర్తి 2 చోట్ల బీఆర్ఎస్ కు సెకండ్ పొజిషన్ లో ఉంటుంది, అంతేనా? సెకండ్ పొజిషన్ ఉండే అవకాశం, అవును సార్. ఓకే, సో ఇంకా మిగిలిన కాన్స్టిట్యున్సీస్ పరకాల అండ్ వర్ధన్నపేట. ఎస్, వర్ధన్నపేట ఆరూరు రమేష్ సొంత నియోజకవర్గం కదా, సో సొంత నియోజకవర్గంలో ఆరూరు రమేష్ మెజారిటీ వస్తుందా? కొంత తక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండటం, ఆ తర్వాత 3వసారి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో ఓటమి చెందడం, కానీ ఇక్కడ కాస్త మెజార్టీ మాత్రం తగ్గే అవకాశం ఉంది సార్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మెజార్టీ తగ్గేదంటే ఇప్పుడు మొన్న ఆయన 50,000 ఓట్లతో ఓడిపోయినట్టున్నారు, అంతే కదా? అవును సార్, ఆరూరు రమేష్. అవును సార్. సో ఇప్పుడు ఆయనకు మెజార్టీ వస్తుందా? 10 నుంచి 15,000 వచ్చే అవకాశం ఉంది సార్. 10 నుంచి 15,000 మెజార్టీ వస్తుంది. అవును సార్. ఓకే, అంటే అదర్వైజ్ అవును సార్, వర్ధన్నపేటలో బీజేపీ స్ట్రాంగ్ గా, లేదా ఆరూరు రమేష్ వల్లనే ఓట్లు వస్తున్నాయా? సొంత ఇమేజ్ సార్, ఆరూరు రమేష్ ఉండటం, అంతే సార్. ఓకే, సో అక్కడ వర్ధన్నపేటలో సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉంటారు, థర్డ్ పొజిషన్ లో ఎవరు ఉంటారు? సెకండ్ పొజిషన్ కాంగ్రెస్ ఉంటుంది సార్, థర్డ్ పొజిషన్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది సార్. ఓకే, మిగిలింది ఇంకా పరకాల సెగ్మెంట్. సార్ ఆ పరకాల సెగ్మెంట్ చూసుకుని సార్, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరకాల నుంచి కూడా పూర్తి చేసినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి ఏదో కూడా 15,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉండే అవకాశం ఉంటుంది సార్. అది కూడా 10 నుంచి 15,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ పొజిషన్ మాత్రం బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 38,000 పైచీలకు ఓట్లు మాత్రం బీజేపీకి వచ్చాయి కాబట్టి అదే సెంటిమెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక 10 నుంచి 15,000 మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇక్కడ పరకాల అసెంబ్లీ పరకాల నియోజకవర్గం టిఆర్ఎస్ థర్డ్ ఉంటుంది సార్. పరకాల్లో ఇప్పుడు ఇటీవల రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖకి సంబంధించి ఆడియో కూడా రిలీజ్ అయింది. కొండా సురేఖ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు, తన వర్గీయుల్ని పట్టించుకోవట్లేదు, తనకు యాంటీ వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటారంటూ రేవూరి ప్రకాష్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందే. అదేమన్నా ఇంపాక్ట్ చూపిందా ఓటింగ్ మీద? కొండా సురేఖ వర్గం పనిచేశారు, చూపెట్టింది సార్. అవును సార్, చూపెట్టింది అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో ఇక్కడ వారి అనుచరులు ఎక్కువగా ఉంటారు, వారి అభిమానులు ఎక్కువ ఉంటారు. వీరంతా కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ కావడం, అదేవిధంగా వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నాం, దాని గురించి కొంచెం మాట్లాడని చెప్పి కొండ సురేఖతో విన్నవించుకోవడం జరిగింది. గత కొంతకాలంగా ఏదో స్తబ్దంగా ఉన్నటువంటి అది మాత్రం కొండ సురేఖ కలగజేసుకోవడం, ఆ తర్వాతకి స్వయంగా రేవూరు ప్రకాష్ రెడ్డితో మాట్లాడినటువంటి సంభాషణ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, అది కాస్త ఇంపాక్ట్ అయితే చూపెట్టిందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే కూడా ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నా కూడా
అక్కడ ఉన్నటువంటి ఈ ఇంపాక్ట్ ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉండటం, అదేవిధంగా కార్యకర్తలకు పడకపోవడం, ఒకరినొకరు పిలుచుకోకపోవడంతో కూడా కాస్త ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంది సార్. ఈ నేపథ్యంలో కూడా 10 నుంచి 15,000 మెజార్టీ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి ఒక వరంగల్ అర్బన్ రూరల్ స్టేషన్ గన్పూర్ వరంగల్ అర్బన్ రూరల్ పరకాల కాకుండా వర్ధనపేట పాలకుర్తి వరంగల్ అర్బన్ రూరల్ వర్ధనపేట ఈ 3 బీజేపీకి మెజార్టీ వస్తాయి. మిగతా 4 సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తాయి మీ అసెస్మెంట్ ప్రకారం, అంతేనా? అవును సార్. సో ఓవరాల్ గా ఎంత మెజార్టీ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి సార్ 50 నుంచి 80,000 మధ్య ఉండే అవకాశం అయితే ఉంది సార్ మెజార్టీ. ఓకే. సో ఇప్పుడు పార్టీ మారిన అంశం నెగటివ్ చూపించిందా? కడియం శ్రీహరి పార్టీ మారిన అంశం అది ఎన్నికల్లో పనిచేసిందా? ఇక్కడ ఈ సెగ్మెంట్ చూసుకుంటే మాత్రం ఇద్దరు వ్యక్తులు కూడా మారిన వ్యక్తులు అయిపోయారు సార్. ఇక్కడ కడియం శ్రీహరి పార్టీ మారడం, ఆరు రమేష్ కూడా పార్టీ మారిన నేపథ్యంలో ఇద్దరు కూడా మారినటువంటి ఇంపాక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా ఉన్నటువంటి కడియం కావ్య వైపే ఎక్కువ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉండటం, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎక్కువ ఉండటం, వారందరూ కూడా సమన్వయం చేసే ప్రయత్నం అయితే చేశారు. దీనికి స్వయంగా రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించడం, అక్కడ ఎమ్మెల్యేతో స్వయంగా మాట్లాడడం, ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ పై కాంగ్రెస్ గెలవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో మాత్రం వారు తిరగడం అయితే జరిగింది. దీని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై చేయి అయితే సాధించని చెప్పవచ్చు సార్. అంటే అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ ఈ రెండిట్లో మెజార్టీ కనిపిస్తుంది. వర్ధన్నపేట కూడా వరంగల్ సిటీని అనుకునే ఉంటుంది. సో మోస్ట్లీ ఈ అర్బన్ ఏరియాస్ అంతా కూడా బీజేపీ ఫేవర్ లో, రూరల్ ఏరియాస్ అంతా కూడా కాంగ్రెస్ ఫేవర్ లో ఓటింగ్ జరిగింది అనుకోవచ్చా? అవును సార్, ఖచ్చితంగా అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇటు భూపాలపల్లి నియోజకవర్గం, ఇటు పరకాల, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ సార్, ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కూడా మెజార్టీ వచ్చింది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీ సెకండ్ స్థానం ఉండటం, రెండు నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ సెకండ్ స్థానం ఉండటం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే పై చేయి ఎక్కువైతే ఉండే అవకాశం ఉంది సార్. ఓకే. సో పరకాల కూడా కొంత అర్బన్ ప్రాంతం కదా, పరకాల కూడా వరంగల్ తో బహుశా దగ్గరలోనే ఉంటుంది కదా, అక్కడ అవును సార్, అక్కడ ఇంపాక్ట్ ఏమైనా ఉందా బీజేపీది? బీజేపీ ఉంటుంది సార్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 38,000 పైచీలకు ఓట్లు వచ్చాయి సార్. ఎందుకంటే అక్కడ ఎక్కువ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఉండడం, ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వారు ఎక్కువ ఉన్న కారణంగా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జంగారెడ్డి 1980s లోనే గెలిచారనుకుంటా, జంగారెడ్డి పరకాల నుంచి ఎమ్మెల్యేగా. అవును సార్, మొదటి నుంచి కొంచెం ఫౌండేషన్ ఉంది అక్కడ. ఓకే. సో ఓవరాల్ గా మీ అసెస్మెంట్ ప్రకారం 50,000 ప్లస్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిచే అవకాశం ఉంది. క్లియరా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఎడ్జ్, లేకపోతే అటు ఇటు ఏమైనా ఉందా? క్లియర్ గా ఉంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ. రామచంద్ర నాయక్ గారు కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, మనం అర్బన్ ఓటింగ్ బిహేవియర్, రూరల్ ఓటింగ్ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా చూసాం. అర్బన్ మోస్ట్లీ బీజేపీకి ఓటేశారు, రూరల్ కాంగ్రెస్ తో ఉంది. ఇది మీ దగ్గర కూడా అబ్జర్వ్ చేశారా? అంటే వాస్తవంగా ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ గారిని అదే విధంగా మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా జరిగిన ఎన్నికలు కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. రెండవది టీఆర్ఎస్ పార్టీ వారు గత 10 సంవత్సరాలు చేసిన అవినీతి కావచ్చు, వారు చేసిన పరిపాలన లోపాలు కావచ్చు, కొంత బీజేపీకి టర్న్ అయిన టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్స్ అందరూ బీజేపీకి వేద్దామనే ఆలోచనలో పడిపోయారు. టీఆర్ఎస్ చేస్తే వాళ్ళు దాని వల్ల పెద్ద ఉపయోగం లేదనే ఆలోచనలో పడిపోయారు. సో కాంగ్రెస్ ఓటర్స్ ఎలాగూ మెయింటైన్ అవుతున్నారు. 30-35% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. వ్యక్తిగతంగా కడియం శ్రీహరి గారు కూడా ఏ పార్టీలో ఉన్నా వారి పదవికి న్యాయం చేసే వ్యక్తి. అదే విధంగా వారి కూతురు కూడా డాక్టర్, ప్రొఫెషనల్ డాక్టర్, ఒక సేవా దృక్పథమైన ఫీల్డ్ లో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఫస్ట్ పాయింట్. రెండోది కడియం శ్రీహరి గారి మీద ఉన్న అభిమానం. మూడవది కావ్య గారు కూడా చదువుకున్న ఒక విద్యావంతురాలు కాబట్టి, ఒక దళిత బిడ్డ, ఒక ఆడపడుచు,
తప్పకుండా ఆదరించాలనే మెజారిటీ వ్యక్తులు అనుకున్నారు. ఆరు రమేష్ గారు కొంత ఆర్థికంగా బలవంతుడు, అదే విధంగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన సింపతి కొంత, నెక్స్ట్ బీజేపీ కొంత ప్రభావం చూపించడం, ఇవన్నీ కొన్ని పరిణామాలు మనం చూసినాం. ఓకే. తప్పకుండా అక్కడ మెజారిటీ సరే ఎంత చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా గానీ తప్పకుండా 50,000 నుండి 1,00,000 మెజారిటీతోని కడియం కావ్య గారు గెలవబోతున్నారు. ఓకే. సో మొత్తానికి ఓవరాల్ గా స్పందన మనం చూసుకుంటే వరంగల్, మీరు ఫోన్ లైన్ లో ఉండండి రామచంద్ర నాయక్ గారు, నెక్స్ట్ మహబూబాద్ పార్లమెంట్ అసెస్ చేద్దాం. మొత్తానికి ఓవరాల్ గా మనం చూసుకుంటే వరంగల్ పార్లమెంట్ సంబంధించి చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. అంటే మన రిపోర్టర్ అందించిన సమాచారం మేరకు అర్బన్ ఓటింగ్ బీజేపీ ఫేవర్ లో జరిగింది. వరంగల్ టౌన్ మొత్తం కూడా బీజేపీకి మెజారిటీ వస్తుంది. బట్ రూరల్ లో భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, ఈ 3 కాన్స్టిట్యున్సీస్ కూడా చాలా వీక్ కాన్స్టిట్యున్సీస్. కడియం కావ్య కుల వివాదం కూడా తెరపైకి రావడం ఎన్నికల్లో ప్లస్. అంటే అది దానివల్ల బీజేపీ కొంత ప్లస్ అయింది. కడియం కావ్య ముస్లిం ను మ్యారేజ్ చేసుకుంది, ఆమె ఎస్సీ ఎట్లా అవుతారని చెప్పారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం బై బర్త్ ఉంటుంది, కానీ ఒకళ్ళని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళ క్యాస్ట్ అనేది మారదు. సో అది అలా అయితే ఎస్సీ స్క్రూటినీలోనే ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయాలి. బట్ బీజేపీ దాన్ని ఒక ఎన్నికల అంశం చేసింది. కడియం కావ్య కాదు, మహమ్మద్ నజీరుల్లా కావ్య అని చెప్పి వాళ్ళు చేశారు. అది కొంత వాళ్ళ లాభం కూడా జరిగి ఉండొచ్చేమో. మొత్తానికి అంటే బీజేపీ వరంగల్లో సెకండ్ వస్తుంది వరంగల్ పార్లమెంట్ లో అని ఎవరు కూడా ఊహించలేదు. బట్ వచ్చింది. మన ఇప్పుడు అసెస్మెంట్ ప్రకారం, మన రిపోర్టర్ అందిస్తున్న అసెస్మెంట్ ప్రకారం అర్బన్ ఓటింగ్ బీజేపీ ఫేవర్ లో జరిగింది. బట్ స్టేషన్ గన్పూర్ కానీ, తర్వాత పాలకుర్తి కానీ, భూపాలపల్లి కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీకి అసలు గ్రాస్ రూట్ లెవెల్ లేదు. పైగా లాస్ట్ ఎలక్షన్స్ లో ఈ 3 కాన్స్టిట్యున్సీస్ లో కలిపి ఒక 30,000 ఓట్లు కూడా రాలేదు. అయినా సరే ఇప్పుడు అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటుంది. బట్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ 50,000+ మెజారిటీతో గెలుస్తుందని మన అక్కడ మన రిపోర్టర్స్ నెట్వర్క్ అందించిన అంచనా. చూడాల్సి ఉంటుంది.